ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఎస్విఎన్ కాలనీగా పిలువబడేటువంటి శ్రీనివాస నగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు 24వది మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాల్లో చివరి రోజు ఈ రోజు 29వ తేదీన ప్రారంభమై 2వ తేదీ నాడు ముగుస్తున్నాయి. అంటే వాళ్ళ చివరి రోజు అవుతుంది. ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా మనం అందరం చూస్తున్నాం. భక్తజన సంతోషంతో దేవస్థానం కిటకిటలాడుతోంది. ఈ రోజు కార్యక్రమాలు మహాకుంభాభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా హైలైట్ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం జరగడం అనేది ఆనవాయితీ. ఈ దేవస్థానం 2002లో ప్రతిష్ఠించబడింది స్వామివారి విగ్రహాలు అక్కడ. అలాగే 2014లో మొదటి మహాకుంభాభిషేకం జరిగింది. మళ్ళీ 12 ఏళ్ల కంటే ఇవాళ జరుపుకుంటున్నాం. దీనికి గాను భక్తులు చాలా అధిక సంఖ్యలో ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. బయట భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది దేవస్థానము. భక్తులు అసంఖ్యాకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా తగు రీతిన వారి సేవలు చేయడం మేము ఇక్కడ జరుగుతున్నది. మరి భక్తులందరూ కూడా దీనికి చాలా సహకరిస్తూ వారు ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనకి పూర్ణాహుతి అయిన తదనంతరం బయట అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు, ఊంజల్ సేవ అనే కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామా. అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై నమో వెంకటేశ్వర.